ఓం సాయిరామ్, జై సాయిరామ్. హనుమయ్య యొక్క అనుగ్రహం కలగడానికి ఒకే ఒక ప్రధాన మార్గంగా చెప్పబడినది ఏంటి అంటే హనుమత్ ప్రదక్షిణములు. హనుమయ్యకు ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణము అంటే ఒక్క మాట తిరగాలి. కానీ అది 3 సార్లు తిరగవచ్చు, 5 మార్లు తిరగవచ్చు, 7 మార్లు తిరగవచ్చు, 9 సార్లు కూడా తిరగవచ్చు, 16 సార్లు, 11 108 పసుపు కొమ్ములు కానీ, బియ్యం గింజలు కానీ, ఒక్కలు కానీ వీటితోటి ప్రదక్షిణ చేసుకునేటప్పుడు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవాలండి. ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా ఒక శ్లోకమే చెప్పుకోవాలి. రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చేయకూడదు. హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశర సంహిత ఇలా చెప్పిందండి. హనుమ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ తిరగాలి. పరమ మౌనంతో ఈ శ్లోకం ఒక్కటి గనక చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి. కనీసం హనుమత్ జయంతి రోజైనా సరే 3 సార్లు గనక తిరగాలి. కనీస ధర్మం 3 సార్లు తిరిగితే గనక 3 సార్లు తిరిగినప్పుడు వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి. ప్రదక్షిణంగా అలా 3 సార్లు తిరిగితే, అందుకే మరి పరమ సత్యం జ్ఞాపకం మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో, ఎంత కష్టంలో ఉండనివ్వండి, హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్షణ లేదు ఫ్రెండ్స్. ఎవరైనా సరే హనుమయ్యకు ప్రదక్షిణం చేసుకోవచ్చు. పరాశర మహర్షి పెట్టినటువంటి నిబంధన ఒకటి ఉంది తెలుసండి, ఇది మాత్రం పాటించాలి. ప్రదక్షిణ మాత్రం చేసుకోవాలి. రెండవది, ఎక్కువ ప్రదక్షిణాలు చేయాలని ఎవరైనా కామితంతో కానీ ఏదైనా కామ్యంతో, అంటే మనం ఏదైనా సరే అనుకుంటే అప్పుడు మాత్రం చేతిలో పసుపు కొమ్ములు కానీ ఒక్కలు కానీ పట్టుకుని పళ్ళెం అందులో వేయాలి. ప్రదక్షిణ తప్ప వేళతో లెక్క పెట్టడం, కాగితం మీద పెన్నుతో గీతలు కొట్టడం, పుల్లలతో గుచ్చడం ఇటువంటి ప్రదక్షిణాలు చేయకూడదు ఫ్రెండ్స్. అది దోషభూయిష్టం కనుక ఇలాగన ప్రదక్షిణ హనుమయ్యకు చేస్తే పరమ ప్రసన్నులు అవుతారని చెప్పి హనుమ ప్రసన్నుడు అవడానికి ఏకైక మార్గం హనుమత్ ప్రదక్షిణములే అని మనకు పరాశర మహర్షి చక్కగా చెప్పారు. హనుమంతుడు చాలా సంతోషాన్ని పొంది అక్కడ అంటే హనుమాన్ నామాలు చెప్తూ ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా ఓం హనుమతే నమః అంటూ ఉంటే, ఆంజనేయాయ నమః అని అందరూ అంటూ ఉంటే హనుమయ్యకు కదలీ ఫలాలతో పూజ చేస్తారు. అరటిపళ్ళు తీసుకొచ్చి అరటిపళ్ళతో పూజ చేసుకోవచ్చు. వంట పని